అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీ రాహుల్ గాంధీ మీ మేనిఫెస్టోలో ఏ పెట్టిండు? ఎవరైనా పార్టీ మారితే, ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఆ నిమిషంలోనే వాళ్ళ సభ్యత్వం పోవాలనేమో రాహుల్ గాంధీ మేనిఫెస్టోలో పెట్టారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సిగ్గు లేకుండా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చూసుకుంటాను మాట్లాడారు. ఇది ఏం మాట్లాడారు అంటే రాహుల్ గాంధీ మేనిఫెస్టో వేరు, రేవంత్ రెడ్డి మేనిఫెస్టో వేరా? మీ హైకమాండ్ వాళ్ళు మీకు లెక్కలేదా? ఎందుకు మా ఎమ్మెల్యేలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే మీరు అభద్రతా భావంలో ఉంటారు, భయంలో ఉంటారు. బీఆర్ఎస్ వాళ్ళు గట్టి కొట్లాడుతున్నారు. వీళ్ళని బలహీనపరిస్తే మా కాంగ్రెస్ ప్రశ్నలు అడిగారు అనుకుంటున్నారు. ఈ సందర్భంలో మస్తు చూస్తారు. తెలంగాణ ఉద్యమంలో అప్పుడు వెంకట చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డిలు మా మీద కేసులు పెట్టిన మా ఎమ్మెల్యేలు మస్తు చూసుకున్నారు. చూసుకుంటే ఆగింది తెలంగాణ ఉద్యమం. కొట్లాడడం ఢిల్లీ గారి నుంచి తెలంగాణ తీసాం. ఇవాళ కూడా ఖచ్చితంగా మేము వెంటబడతాం. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలయ్యాక కాంగ్రెస్ పార్టీని నిద్రపోని మేము నిద్రపోము అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను. మా జైరాబాద్ కార్యకర్తలు పోలీసులు మిమ్మల్ని బెదిరిస్తున్నాడు. ఎవరు బెదిరిస్తాం? ఎక్కడ మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము బెదిరిస్తే మీరు ఒక్కరు మిగులుతుందా? నేను మా కార్యకర్తలు మనం చేస్తా ఉన్నా. ఎక్కడైనా మిమ్మల్ని బెదిరించినా, అక్రమ కేసులు పెట్టినా ఒక్క మెసేజ్ పెట్టండి, डेढ़ घंटा में मैं जहीराबाद पहुंच जाता हूं. किसी के ऊपर हाथ डाले, मुझे एक फोन मारो, 1.5 घंटा में मैं आपके पास पहुंच जाता हूं. कोई डरने का नहीं है, कोई चिंता करने की जरूरत नहीं है. माननीय साहब है, मैं भी हूं आपके साथ. అవసరమైతే కార్యకర్తల ప్రాణాలను అడ్డం పెట్టైనా మా కార్యకర్తలను కాపాడుకుంటాం. ఏ కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదు. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ కూడా 5 ఏళ్ల నుంచి వాళ్ళ గవర్నమెంట్ ఉంటుంది. ఛత్తీస్గఢ్లో కూడా 5 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ ఓడిపోయింది. రాజస్థాన్ లో 5 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. హిమాచల్ ప్రదేశ్ లో 5 నెలలకే గవర్నమెంట్ పడిపోతున్నది. రేపు తెలంగాణలో కూడా అటున్న సూర్యుడు ఇటు వచ్చినా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్. ఈ కాంగ్రెస్ ఉండేది కాదు. అందువల్ల మనం భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా భవిష్యత్తు మనదే. మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే, అన్యాయంగా అక్రమంగా కేసులు పెడితే రాసి పెట్టుకోండి, వడ్డీతో సహా మళ్ళీ చెల్లిస్తారు. किसी हाल में छोड़ते हैं, कोई डरना नहीं, कोई चिंता करने की जरूरत नहीं है. मैं हूं आपके साथ, पूरा बीआरएस पार्टी है आपके साथ. हम मिलकर लड़ेंगे, किसानों के लिए लड़ेंगे, महिलाओं के लिए लड़ेंगे, युवा के लिए लड़ेंगे. जितने भी वादा कांग्रेस पार्टी ने करा वो अमल करे तक हमें हम आपके साथ लड़ेंगे. बीआरएस एक सेक्युलर पार्टी है. हमारे मुसलमान भाइयों, इलेक्शन से असेंबली इलेक्शन से पहले क्या बोले लोग? कविता जी को अरेस्ट नहीं करे, ये बीजेपी से मिला हुआ है बोल के अपने ऊपर इल्जाम लगाए. लेकिन आज क्या हुआ? कोई बीजेपी से मिल लिया तो जोड़ी, बीजेपी से नहीं मिले वही भी. आज तो वही चल रहा है इस देश में. अब कौन मिला बीजेपी से? रेवंत रेड्डी बीजेपी से मिला. अगर से बीजेपी से कोई लड़ रहा है वो केसीआर साहब लड़ते, बीआरएस पार्टी में लड़ता है. ये बात आप समझना चाहिए. बीआरएस एक सेक्युलर पार्टी है. हिंदू मुसलमान दोनों को भाई भाई समझते हैं. మనం కూడా ఎన్నో దేవాలయాలు జైరాబాద్లో రేసింకల్ గణేష్ టెంపుల్ మనం అభివృద్ధి చేయలేదా? రేసింకల్ గురించి మనం డబ్బులు ఇవ్వలేదా? లక్ష్మీనరసింహ స్వామి మన కేసీఆర్ అద్భుతంగా యాదగిరి కట్టియలేదా? దేవుడు అందరి వాడు. भगवान सबकी होते हैं.
అందరికీ సమానం. కానీ బీజేపీ వాళ్ళు దేవుడు పేరు చేసుకుంటారు. గరీబులకు ఏం చేస్తామో చెప్పు, మా దళితులకు ఏం చేస్తామో చెప్పు, మా గిరిజనులకు ఏం చేస్తామో చెప్పు, మా పేద బీసీలకు ఏం చేస్తామో చెప్పు. ఎవరికి ఏం చేసేది లేదు. పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.